ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు కామనే, కానీ ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇస్తామంటోంది ఏపీ ప్రభుత్వం. దీనిపై అధికారులకు కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అసలేంటి ఫ్యామిలీ కార్డ్? దీంతో ప్రజలకి కలిగే ప్రయోజనాలేంటి? ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ఈ సమీక్షలో నిర్ణయించారాయన. ఈ కార్డులో ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలు పొందుపరచాలని, ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్ చేయాలని అధికారులను ఆదేశించారాయన. అయితే కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని చెప్పారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న ముఖ్యమంత్రి అందరికీ లబ్ధి కలిగేలా అవసరమైతే పథకాలను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఉమ్మడి కుటుంబాలు పెరగాలని, వాటిని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలన్నారు సీఎం. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై కూడా సమీక్ష నిర్వహించారు సీఎం. సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతుల నుంచి క్వింటాకు 1200 చొప్పున ఉల్లిని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఆరబెట్టాలని చెప్పారు. ఉల్లికి రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలన్నారు. వచ్చే 10 రోజుల్లో 5000 మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు. కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజారుల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణమే ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. రైతు బజార్ల సంఖ్యను పెంచడంతో పాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహకాల ప్రతిపాదనలు, పరిశ్రమల కోసం ఏపీ ఐఐఎస్సి ప్రతిపాదనలు, ప్రైవేట్ పార్కులు, ఎంఎస్ఎంఈ పార్కుల ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్కులు, టూరిజం శాఖ ప్రతిపాదనలు, విద్యుత్ శాఖ ప్రతిపాదనలపై మాట్లాడారు. ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతిపాదనలకు పెట్టుబడులు ప్రోత్సాహక మండలిలో చర్చించి ఆమోదం తెలిపామని అన్నారు. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం ద్వారా 53,922 కోట్ల పెట్టుబడులతో 83,437 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు.